మామిడి చెట్టు ప్రమాణం. ఒక ప్రశాంతమైన గ్రామంలో చిన్న మట్టి ఇల్లు ఉండేది. ఆ ఇంటి పక్కన ఒక పెద్ద మామిడి చెట్టు. ఆ చెట్టు నీడలో రాము మరియు మీనా అనే దంపతులు సంతోషంగా జీవించేవారు. ఒకరోజు ఉదయం మామిడి చెట్టంతా బంగారు పండ్లతో మెరిసిపోయింది. చూడమ్మా రాము, పండ్లు సిద్ధంగా ఉన్నాయి. రేపు వాటిని పంచుకుందాం అంది మీనా. రాము తల ఊపాడు. కాని రాత్రి వచ్చేసరికి అతనికి ఆగలేకపోయింది. ఒక మామిడి పండు మాత్రమే తీసుకుంటాను, ఆమెకు తెలియదు అని చప్పున చెప్పి బయటకు వెళ్లాడు. కాని మీనా కిటికీ దగ్గర నుంచే చూసింది. ఆమె ముఖంలో చిలిపి చిరునవ్వు. మరుసటి రోజు ఉదయం చెట్టు కింద ఖాళీ బుట్టతో నిలబడి అంది, అయ్యో, అన్ని పండ్లు పోయాయి. రాము తలను గోకుకుంటూ నటించాడు, నాకేం తెలియదు. మీనా కోపపడలేదు. బదులుగా ఒక కొత్త మామిడి మొక్క నాటింది. రాము, సహనం ఫలాన్ని తీయగా చేస్తుంది అంది మృదువుగా. రాముకి సిగ్గేసింది, కాని గర్వంగా కూడా అనిపించింది. ఆ రోజునుంచి ప్రతిరోజూ ఆ మొక్కకు నీరు పోసేవాడు. కాలం గడిచింది. ఆ చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారింది. మామిడి పండ్లు మళ్లీ పండినప్పుడు రాము మరియు మీనా కలిసి వాటిని ఏరుకున్నారు. నవ్వుతూ, సంతోషంగా వాటిని గ్రామంలోని పిల్లలతో మరియు పొరుగువారితో పంచుకున్నారు. ఆ సాయంత్రం సూర్యాస్తమయం కింద ఇద్దరూ చెట్టు నీడలో కూర్చున్నారు. నీ మాట నిజం మీనా అన్నాడు రాము. సహనం, నమ్మకం, ఇవే జీవితంలో తీయని ఫలాలు. ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక కష్టపడే తండ్రి అలసత్వం గల కుమారుడు నివసించేవారు. ప్రతి ఉదయం పక్షులు చిలకరించేవి పొలాలు, పచ్చగా మెరిసేవి సూర్యకాంతి మృదువుగా భూమిని తాకేది. తండ్రి ఉదయాన్నే లేచి తన పనిముట్లను తీసుకుని పొలానికి వెళ్లేవాడు. కాని కుమారుడు మాత్రం ఎప్పుడూ నిద్రలో మునిగిపోయేవాడు. దుప్పట్లో కప్పుకొని కలల లోకంలో తేలేవాడు. ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్లి మృదువుగా మేల్కొలిపి అన్నాడు, నా బిడ్డా లేచిరా, నాతో పొలానికి వస్తావా? అప్పుడు కుమారుడు ఆవలించి, ఇంత కష్టపడాలి ఎందుకు నాన్నా, నాకు విశ్రాంతి కావాలి అని అన్నాడు. తండ్రి చిరునవ్వు నవ్వి శాంతంగా అన్నాడు, కష్టపడకపోతే జీవిత విలువ నీకు ఎప్పటికీ తెలియదు. కాని కుమారుడు పట్టించుకోలేదు. తిరిగి దుప్పట్లోకి దూరిపోయాడు. తండ్రి కొంతసేపు ఆలోచించి తన కుమారుడికి ఒక పాఠం నేర్పాలని నిర్ణయించాడు. తరువాత రోజు అతనితో అన్నాడు, నాయనా, నేను మన పొలంలో ఒక నిధి దాచాను, దాన్ని వెతికితే నీదే అవుతుంది. ఆ మాటలు విన్న వెంటనే కుమారుడి కళ్ళు మెరిశాయి. ఆతురంగా కుదురుకోలేక గొయ్యి తీసుకుని పొలానికి పరుగెత్తాడు. కాచి కాష్టమైన సూర్యరశ్మిలో పొలాన్ని అంతా తవ్వడం మొదలుపెట్టాడు. మొత్తం రోజంతా చెమటోడ్చి బంగారం కోసం ఆశగా తవ్వాడు. సాయంత్రానికి అలసిపోయి తండ్రి దగ్గరికి వెళ్లి అన్నాడు, నాన్నా, నేను మొత్తం పొలాన్ని తవ్వేశాను కాని నిధి ఎక్కడా కనబడలేదు. తండ్రి నవ్వుతూ అన్నాడు, ఆతురపడకు బిడ్డా, ఇంకొన్ని రోజులు వేచి చూడు, నీ కష్టానికి ఫలితం కనబడుతుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒక ఉదయం కుమారుడు చూశాడు, తాను తవ్విన పొలం మొత్తం పచ్చగా మొక్కలతో నిండిపోయింది. ఆనందంతో పరుగెత్తి తండ్రి, ఒక సూర్యకాంతి ఉదయం మీరా అనే చిన్న అమ్మాయి తన ఇంటి దగ్గర ఒక తప్పిపోయిన కుక్కపిల్లను చూసింది. కుక్కపిల్ల తన తోక ఊపుతూ అమాయకంగా ఆమెను చూసింది. మీరా దానికి దయతో నీళ్ల బౌల్ తీసుకువచ్చి తాగించింది. కుక్కపిల్ల ఆనందంగా ఆమె చెయ్యిని నాకింది. ఆ క్షణం నుంచే వాళ్లు మంచి స్నేహితులయ్యారు. మీరా ఎరుపు బంతిని విసరగా కుక్కపిల్ల దానిని వెంటనే తీసుకురావడానికి పరుగెత్తింది. తర్వాత మీరా బబుల్ నీళ్లతో దానికి స్నానం చేయించింది. నీళ్లు చల్లడంతో ఆమె నవ్వుతూ ఆనందించింది. మధ్యాహ్నం పిక్నిక్ సమయంలో మీరా తన శాండ్విచ్ను పంచుకుంది. కుక్కపిల్ల పక్కన కూర్చుని తన తోక ఊపుతూ తిన్నది. ఒకరోజు వర్షం మొదలైంది. మీరా పెద్ద ఆకును పట్టుకుని కుక్కపిల్లను వర్షం నుండి కాపాడింది. ఇద్దరూ నవ్వుతూ వర్షం ఆగే వరకు కూర్చున్నారు. ఇంటికి వెళ్లాక మీరా తన కుక్కపిల్లకు చిన్న చిన్న ఆటలు నేర్పింది. సిట్, షేక్ హ్యాండ్, రోలోవర్. అది త్వరగా నేర్చుకుంది. ఒక ఉదయం కుక్కపిల్ల అనారోగ్యంగా మారింది. మీరా
దాని పక్కన కూర్చుని పాలు ఇచ్చివెచ్చగా ఉంచింది. కొద్ది రోజుల తరువాత కుక్కపిల్ల మళ్లీ ఆరోగ్యంగా మారి ఆనందంగా మీరావైపు పరుగెత్తి ఆమె ఒడిలోకి ఎగిరింది. ఆ సాయంత్రం సూర్యాస్తమయం కాంతిలో మీరా తన కుక్కపిల్లను ప్రేమగా కౌగిలించుకుంది. వారి స్నేహం ప్రేమతో నిండిపోయింది. నీతి: ప్రేమదయ ఉన్నచోటే నిజమైన బంధం పుడుతుంది. ఎరుపు రంగు హృదయం. రాజు మరియు మంత్రి ఒక నీతి కథ. ఒకప్పుడు ఓ రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఓ తెలివైన రాజు, ఆయనకు స్నేహితుడిగా సలహాదారుడిగా ఓ బుద్ధిమంతుడైన మంత్రి ఉండేవాడు. రాజు ఎప్పుడూ మంత్రిని నమ్మేవాడు. ఒకరోజు రాజు చేతికి చిన్న గాయమైంది. ఆయన బాధతో, "ఇది ఎంత దురదృష్టం" అన్నాడు. మంత్రి నవ్వుతూ, "అన్నీ మంచికే జరుగుతాయి మహారాజా" అన్నాడు. రాజు కోపంతో, "గాయం మంచిదా?" అని అడిగి కోపంతో మంత్రిని జైలుకి పంపించాడు. కొన్ని రోజుల తరువాత రాజు వేటకు వెళ్లాడు. అక్కడ కొందరు గిరిజనులు రాజును పట్టుకుని తమ దేవుడికి బలి ఇవ్వాలని నిర్ణయించారు. కాని వారు గమనించారు రాజు చేతికి గాయముందని. వారు అన్నారు, "దేవుడికి లోపమున్నవాడు బలికావడం మంచిది కాదు" అని రాజును వదిలేశారు. రాజు భయంతో కాని సంతోషంతో కోటకు తిరిగి వచ్చాడు. ఆయన మంత్రిని జైలు నుండి పిలిపించి అన్నాడు, "నీవు నిజమే అన్నావు. ఈ గాయం వల్ల నా ప్రాణం కాపాడబడింది. కాని నేను నిన్ను ఎందుకు జైలులో పెట్టానో?" మంత్రి చిరునవ్వుతో అన్నాడు, "మహారాజా, అది కూడా మంచికే జరిగింది. మీరు నన్ను జైలులో పెట్టకపోతే నేను మీతో వేటకు వెళ్లేవాణ్ణి. అప్పుడు గిరిజనులు నన్నే బలి ఇచ్చేవారు." రాజు నవ్వుతూ మంత్రిని కౌగిలించుకుని అన్నాడు, "నిజమే మంత్రి, అన్నీ నిజంగానే మంచికే జరుగుతాయి." నీతి: జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక మంచి కారణం ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ధైర్యంగా, సానుకూలంగా ఉండాలి. చెట్టు మరియు పక్షి. ఒకప్పుడు ఒక పచ్చని మైదానంలో పెద్ద చెట్టు ఉండేది. దాని కొమ్మలు బలంగా ఆకులు మెరిసేలా ఉండేవి. ఒకరోజు ఉదయం ఒక రంగురంగుల చిన్న పక్షి ఎగిరివచ్చి ఆ చెట్టు కొమ్మపై కూర్చుంది. చెట్టు మృదువుగా చెప్పింది, "స్వాగతం చిన్న పక్షి. నీవు అలసిపోయి ఉంటావు, ఇక్కడ విశ్రాంతి తీసుకో." పక్షి ఆనందంగా చిలకరించింది, "ధన్యవాదాలు చెట్టు. నువ్వు ఎంతో దయగలవు." కొన్ని రోజుల్లో వారు మంచి స్నేహితులు అయ్యారు. పక్షి పాటలు పాడేది, చెట్టు గాలిలో ఊగుతూ వినేది. తరువాత పక్షి చెట్టు మీద గూటి కట్టింది. చెట్టు ఆనందంగా ఆ గూటిని కాపాడేది. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. గాలి గట్టిగా వీచింది, వర్షం కురిసింది. పక్షి భయపడింది. చెట్టు మెల్లగా అన్నది, "భయపడకు స్నేహితా, నేను నిన్ను రక్షిస్తాను." అది తన కొమ్మలను విస్తరించి పక్షి గూటిని కాపాడింది. తుఫాను ఆగిన తరువాత పక్షి సురక్షితంగా ఉంది. అది ఆనందంతో చెప్పింది, "నీవల్లే నా గూటి రక్షించబడింది." చెట్టు నవ్వుతూ చెప్పింది, "అదే స్నేహం లక్షణం." కాలం మారింది. పక్షి దూరం వెళ్లాల్సి వచ్చింది. చెట్టు బాధతో అడిగింది, "నువ్వు తిరిగి వస్తావా?" పక్షి చెప్పింది, "ఖచ్చితంగా వస్తాను." నిజమైన స్నేహితులు ఎప్పటికీ దూరం కావు. కొన్ని నెలలు గడిచాయి. వర్షం, చెలివేడి అన్నీ వచ్చాయి. చెట్టు ఒంటరిగా నిలబడి ఉంది. ఒకరోజు ఉదయం పక్షి తిరిగి వచ్చింది. అది చెట్టువైపు ఎగిరివచ్చి ఆనందంగా కౌగిలించుకుంది. చెట్టు సంతోషంగా నవ్వింది. పక్షి తన మధురమైన పాట పాడింది. ఇద్దరూ ఇంద్రధనుసు కింద సంతోషంగా నిలబడ్డారు. నీతి: నిజమైన స్నేహం ఎప్పటికీ తగ్గదు. అది హృదయం. అమ్మకు చిన్న సహాయకురాలు. ఒక ప్రకాశవంతమైన ఉదయం అమ్మ వంటగదిలో అల్పాహారం తయారు చేస్తోంది. చిన్న కూతురు పక్కన కూర్చొని ఆసక్తిగా చూస్తోంది. ఆమె పాలు గ్లాసులో పోయడానికి ప్రయత్నిస్తుండగా పొరపాటున టేబుల్ మీద చిందించింది. అమ్మ కోపం రాలేదు. నవ్వుతూ చెప్పింది, "ఏమీ లేదు, బంగారమ్మనం కలిసి శుభ్రం చేసుకుందాం." కూతురు ఆనందంగా అమ్మతో కలిసి టేబుల్ తుడిచింది. దాంతో ఆమె మరింత సహాయం చేయాలని అనుకుంది. ఆమె కిటికీ పక్కన ఉన్న మొక్కలకు నీళ్లు పోసింది, వంటగదిని
శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించింది. అమ్మ గర్వంగా ఆమెను కౌగిలించుకుని, "నా బంగారం, నువ్వు ఎంత మంచిగా మారుతున్నావు" అని చెప్పింది. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి బిస్కెట్లు వేశారు, నవ్వుతూ ఆనందంగా గడిపారు. రాత్రి కూతురు బిస్కెట్లు అమ్మకు అందించి, "ఇవి నేను నీకోసం చేశాను" అంది. అమ్మ చిరునవ్వుతో చెప్పింది, "ఇతరులకు సహాయం చేస్తే మన హృదయం ఆనందంతో నిండుతుంది." ఆ రాత్రి ఇద్దరూ కిటికీ పక్కన కూర్చొని సూర్యాస్తమాన్ని చూస్తూ ప్రేమతో నవ్వుకున్నారు. మరుసటి రోజు అమ్మ చెప్పకుండానే కూతురు మళ్లీ సహాయం చేయడం ప్రారంభించింది. నీతి: ఇతరులకు సహాయం చేయడం ప్రేమను, ఆనందాన్ని పంచుతుంది. ఆలూ టాక్ షో. ఒకరోజు వంటగదిలో సరదా వాతావరణం నెలకొంది. అందులో ఒక పెద్ద బంగాళదుంప ఆలూ టాక్ షో హోస్ట్గా మారింది. "స్వాగతం నా షోకు, స్పడ్ టాక్స్" అని ఆలూ గంభీరంగా చెప్పాడు. పక్కనే క్యారెట్ వంకాయ టమాటా ఆనందంగా కూర్చున్నారు. "ఆలూ: క్యారెట్ గారు, మీరు ఎప్పుడూ సలాడ్లో ఎందుకుంటారు?" "క్యారెట్: అందరూ అంటారు కదా నేను కళ్ళకి మంచిదని. కాని నన్ను తురిమినప్పుడు నా బాధ ఎవరూ చూడరు." అందరూ నవ్వేశారు. "ఆలూ: హహా, టమాటా గారు మళ్ళీ ఎర్రబడుతున్నారు." "టమాటా: అదేం చేయను, ఎవరో కెచప్పన్నప్పుడు నాకెప్పుడూ సిగ్గేస్తుంది." వంకాయ: "నన్ను మర్చిపోవద్దు, నేను ఫేమస్నే." ఆలూ: "అవును, కాని నీ కర్రీలో వస్తే పిల్లలు ఏడుస్తారు." ఉల్లిపాయ ఏడుస్తూ: "ఎందుకు అందరూ నన్ను చూసి ఏడుస్తారు?" ఆలూ: "నీతో వచ్చే ప్రతి కథలో కన్నీళ్లు తప్పవు కదా." మిరపకాయ కోపంగా: "నన్ను మర్చిపోకండి, నేను స్పైస్ను తెస్తాను." ఆలూ: "అవును, కాని నీ హీట్ ఎక్కువైతే అందరూ పారిపోతారు." బెండకాయ గర్వంగా: "నేనెవరైనాలా అందరికీ నచ్చుతాను." ఆలూ: "అవును, కాని నువ్వు ఎప్పుడూ పొడుగ్గా, స్లిమ్గా, ముద్దుగా తిరుగుతావు." వెల్లుల్లి: "ఎందుకు అందరూ నన్ను దూరంగా ఉంచుతారు?" ఆలూ: "నీ స్మెల్ చాలా స్ట్రాంగ్ కదా." అందరూ పగలబడి నవ్వేశారు. ఆలూ: "కాని మనం కలిసినప్పుడే ప్రతి వంటకం రుచిగా ఉంటుంది." చివర్లో అందరూ కలిసి కేక వేశారు. ఆరోగ్యంగా తిందాం, సరదాగా నవ్వుదాం. నోరు తెరిచి సంతోషంతో నవ్వుతున్న ముఖం. నీతి: ఎంత సాధారణమైనవాడైనా ఆలూలా అందరినీ కలిపి ఆనందం పంచవచ్చు. పూల టాక్ షో. ఒక అందమైన తోటలో పూలందరూ ఎంతో ఆనందంగా చేరారు. ఆ రోజు ప్రత్యేకం. ఫ్లవర్ టాక్ షో. హోస్టులు సన్నీ, సన్ఫ్లవర్ డైసీ. ఇద్దరూ నవ్వుతూ అందరినీ ఆహ్వానించారు. కొద్దిసేపటికి అందమైన రోజ్ ఎరుపు రేకుల కార్పెట్ మీద నడుస్తూ వచ్చింది. అందరూ చప్పట్లు కొడుతూ స్వాగతించారు. సన్నీ అడిగాడు, "రోజీని అందం రహస్యం ఏమిటి?" రోజీ చిరునవ్వుతో చెప్పింది, "దయప్రేమ కలిగిన హృదయం ఎవరినైనా అందంగా చేస్తుంది. ఇతరులను నవ్వించగలగడం నిజమైన అందం." ఇంతలో పూల ఫోన్ మోగింది. టిల్లీ ట్యూలిప్ మాట్లాడింది, "నాకు మీ షో చాలా ఇష్టం. నా రేకులు వాడిపోతున్నప్పుడు కూడా ఎలా ఆనందంగా ఉండాలి?" రోజీ చిరునవ్వుతో చెప్పింది, "నేను ప్రేమించు నీలోని మంచితనం గుర్తుంచుకో. నిజమైన సంతోషం నీ మనసులోనే ఉంటుంది." అందరూ చప్పట్లు కొట్టారు. సన్నీ నవ్వుతూ చెప్పాడు, "ఇప్పుడు మన గార్డెన్ జోక్ సెగ్మెంట్." రోజీ నవ్వుతూ జోక్ చెప్పింది, "పూలు జాకెట్ ఎందుకు వేసుకున్నాయి? చల్లని డ్యూ వస్తుందని విన్నాయి కాబట్టి." అందరూ నవ్వులతో మునిగిపోయారు. తరువాత సన్నీ ఒక అందమైన పాట పాడాడు, ప్రేమ, దయ, స్నేహం గురించి. చిమ్మ చీకటిలో ఫైర్ ఫ్లైలు వెలిగాయి. ఆ తరువాత క్లౌడ్ స్క్రీన్లో కనిపించి చెప్పింది, "ఈ రోజు కొంచెం ఎండకొద్దిగా వర్షం, పూలు పూసేందుకు అద్భుతమైన వాతావరణం." తర్వాత బెన్నీ బీబర్ చేస్తూ వచ్చింది, "మనమంతా కలిసుంటే తోట ఇంకా అందంగా పూస్తుంది" అని చెప్పింది. అందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. చివరగా పూలందరూ చేతులు కలిపి చెప్పారు, "స్నేహం జీవితం యొక్క సూర్యకాంతి." నక్షత్రాలు మెరిసే ఆకాశం కింద అందరూ నవ్వుతూ చేతులు ఊపారు. బోర్డుపై వెలిగింది, "మళ్ళీ పువ్వుల్లా కలుద్దాం." తెలివైన మొసలి దంపతులు. ఒకప్పుడు పచ్చని అరణ్యంలోని నదీతీరంలో కళ్ళు అనే మొసలిమల్లి అనే ఆడమొసలి దంపతులు ఉండేవారు. కళ్ళు
చాలా మోస్తరుమజాగా ఉండేవాడు. కాని మల్లి తెలివిగా చురుకుగా మాట్లాడేది. ఒక ఉదయం మల్లినీరు చల్లి లేచేయ్ కళ్ళు అని అల్లరి చేసింది. కళ్ళు నవ్వుతూ ప్రేమ మొదటి చల్లట అన్నాడు. అప్పటినుంచి వాళ్ల జీవితం నవ్వులతో నిండిపోయింది. కొన్ని రోజులు వాళ్లు సరదాగా వాదనలు చేసుకునేవారు. మళ్ళీ నువ్వు నా అందం గురించి చెప్పవు అని కోపంగా చెబితే కళ్ళు నవ్వుతూ గత వారం చెప్పాను కదా అని చెప్పేవాడు. చివరికి ఇద్దరూ నవ్వేసేవారు. ఒకరోజు కళ్ళు ఆమెను సంతోషపెట్టడానికి చేపలు వండాలని అనుకున్నాడు. కాని పప్పు కాకుండా బూడిదైంది. పొగతో నిండిపోయిన కిచెన్ చూసి మల్లి నవ్వుతో కుప్పకూలిపోయింది. చేప కాదు, రాచార్కోల్ వండేశావు అంది. తరువాత రోజు పక్కింటి చిలుక గుసగుసమంటూ చెప్పింది. మొసళ్ళు మళ్లీ తగరుకున్నారు. ఇద్దరూ సిగ్గుపడుతూ నవ్వేశారు. కళ్ళు తరువాత మల్లిని ఉత్సాహపెట్టడానికి నాట్యం చేయమని ఛాలెంజిచ్చాడు. కళ్ళు కుదుపులతో నవ్వులు తెప్పించగా మల్లి బాగా నాట్యం చేసింది. అడవంతా చప్పట్లు కొట్టింది. ఒకసారి వర్షంలో మల్లిజారి పడగా కళ్ళు వెంటనే పట్టుకున్నాడు. మట్టి లోపల కూడా నువ్వు నా వజ్రం అన్నాడు. మల్లి నవ్వింది. ఒక చిలిపి కోతి అరటిపళ్ల తొక్కలు వేసి ఆట పట్టించింది. ఇద్దరూ వెంటపడి జారి నవ్వుతూ నేలమీద పడ్డారు. రాత్రి కళ్ళు అందమైన పూలతో ఫైర్ఫ్లైలు వెలుగులతో నదితీరాన్ని అలంకరించాడు. నా సువర్ణరాణికి ఇది బహుమతి అన్నాడు. మల్లి సిగ్గుతో నవ్వింది. సాయంత్రం ఇద్దరూ కూర్చుని నీటి ప్రతిబింబాన్ని చూస్తూ నవ్వారు. కళ్ళు చెప్పాడు, మన నవ్వులు మన ప్రేమే, మన బలమే. మల్లి నవ్వుతూ అంది, సహనం సరదా, ఇదే అసలైన సంతోషం. ఆ అడవి మొత్తం వాళ్ల నవ్వుల. రంగన్న, సరోజ అనే వృద్ధ దంపతులు ఒక చిన్న గ్రామంలో ఉండేవారు. వాళ్లకి పెద్ద ధనం ఏమీ లేదు. కాని మనసుల్లో ప్రేమ, కృతజ్ఞత, పరస్పర గౌరవం మాత్రం అపారంగా ఉండేది. ప్రతి ఉదయం రంగన్నే ముందుగా లేచి చాయ్ ఉడికించేవాడు. తరువాత సరోజ వచ్చి చిన్నగానైనా అల్పాహారం చేసేది. ఒకరికి మరొకరు చిన్న పనులు చేసుకుంటూ సంతోషంగా జీవించేవారు. ఒకరోజు పక్కింటివారు అడిగారు, పెద్దగా ఆదాయం లేనప్పుడు మీరు ఎట్లా ఇంత సంతోషంగా? రంగన్న నవ్వి అన్నాడు, సంపద అంటే డబ్బు మాత్రమే కాదు, మనం ఒకరిని ఒకరు పరిగణించటం, మర్యాద, మనసు నొప్పించకుండా మాట్లాడటం, అవే అసలు సంపద. సరోజ కూడా జత కలిపింది. మన ఇంట్లో గొడవలేదు, తక్కువ ఉన్నా సంతోషముంటుంది. కాలం గడిచింది. ఇద్దరూ వృద్ధులైన ప్రేమ మాత్రం ఒక చుక్క కూడా తగ్గలేదు. వాళ్లని చూసి యువదంపతులు కూడా నేర్చుకున్నారు, మంచి సంబంధం విలువ డబ్బుతో కాదు, మనసుతో కొలవాలి. మోరల్: ప్రేమ, పరస్పర గౌరవం ఉన్న ఇల్లు, అదే నిజమైన సంపద. ప్రతి బట్టకీ తన సొంత విలువ. ఒక వెలుగైన మధ్యాహ్నం ఇంటి బయట కట్టిన తాడుపై ఆరేసిన బట్టలు గాలిలో ఊగుతూ మనుషుల్లా మాట్లాడటం మొదలుపెట్టాయి. ఎరుపుచీర గర్వంగా చెప్పింది మైనస్, నా వల్ల అమ్మ అందంగా కనిపిస్తుంది. జీన్స్ కూల్గా చష్మా వేసుకుని మైనస్, అందరూ నన్నే ప్రేమిస్తారు, నేనే మోడ్రన్ అని చెప్పింది. పర్పుల్ టవల్ నవ్వుతూ, ప్రతిరోజూ నన్నే వాడతారు, అసలు అవసరం నేనే అన్నాడు. చిన్న బ్లూస్టార్ టీషర్ట్ ముద్దుగా, ఇంట్లో నవ్వుల మజా ఆనందం నేను తెస్తా అని చెప్పాడు. ఆఫీసు షర్ట్ సీరియస్గా, మైనస్, నాన్నగారు నాతోనే ఆఫీసుకు వెళ్లగలరు అన్నాడు. అప్పుడు నైట్ డ్రెస్ క్యూట్ కామెడీగా, మైనస్, ఆఫీసు మీది సరే, కాని ఇంట్లో మాత్రం నా రాజ్యం అని చెడ్డి పనిగా చెప్పింది. అందరూ చిన్న చిన్న పోలికలు పెట్టుకుంటూ ఫన్నీగా అనుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నారు. ఎవరికి వారు తమని బెస్ట్ అని అనిపించుకుంది. కాని సాయంత్రం చల్లని గాలి వీచినప్పుడు అందరూ ఒక్కటిగా వణుకుతూ మొదలయ్యారు. అప్పుడు వాళ్లందరికీ ఒకే రియలైజేషన్ వచ్చింది, ప్రతి బట్టకీ తన సొంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరూ చిన్న పెద్ద కాదు, పోలిక బాధ ఇస్తుంది. మర్యాదే నిజమైన స్నేహం, నిజమైన వామ్త్. మొరల్:
ప్రతి బట్ట ప్రత్యేకం. ప్రతిదానికి తన విలువ ఉంటుంది. దక్షిణ భారతంలోని ఒక ప్రశాంతమైన పచ్చని గ్రామంలో ఒక ప్రేమతో నిండిన ఆవు తన చిన్న ఆడ పశుపిల్ల పావనిని ఎంతో మమకారంతో పెంచేది. పావని ఎంతో క్యూట్గా ఉండేది. పర్పుల్ మరియు గ్రీన్ పట్టు పావడజాజి పూలు నాజూకు కళ్లపొడులు వేసుకుని నడుస్తూ ఉంటే అందరూ ఆమెని చూసి ముద్దాడేవారు. అందుకే పావని ధీరే ధీరే బయటి అందమే అసలు బ్యూటీ అని అనుకునేది. కొంచెం గర్వంగా కూడా మారింది. ఒకరోజు అమ్మ ఆవు ప్రేమగా అంది, పావని, బయట అందముంటే మంచిదే, కాని నిజమైన అందం మనసులో ఉండే దయప్రేమ సహాయం చెయ్యాలనే మనసులో ఉంటుంది. అది పావనికి పూర్తిగా అర్థం కాలేదు. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు పావని కొంచెం దూరంలో చిన్న చీమల గుంపు ఏడుస్తూ కనిపించింది. వర్షం వల్ల వాళ్ల గూడు కొట్టుకుపోయింది. పావని చిన్నదే, కాని వాళ్ల బాధ చూసి ఆమె గుండె కరిగిపోయింది. వెంటనే చిన్న గడ్డి తాడువాకులు తీసుకుని ఆ చీమలకు షెల్టర్ తయారుచేసింది. చీమలు మళ్లీ సేఫ్గా అవ్వడం చూస్తూ పావని హృదయంలో కొత్తగా ఒక ఆనందం పుట్టింది. ఇది బయట అందం వల్ల వచ్చిన ఆనందం కాదు, ఇది మంచి చేయడం వల్ల ఎదిగే కార్తీకమాసం రావడంతో గ్రామం మొత్తం వెజ్జైపోయింది. ఆడమేకాడ, కోడి ఆడ చేప, ఈ ముగ్గురు ఆనందంలో తేలిపోయారు. సాధారణ రోజుల్లో ఈరోజే బిర్యానీ అవుతామేమో అన్న టెన్షన్ మీద బ్రతుకుతుంటారు. కాని ఈ నెల సేఫ్ లైఫ్ విఐపి ట్రీట్మెంట్. జాజిమాల వేసుకున్న మేక సినిమా హీరోయిన్లా తిరిగింది. కోడి మాత్రం పక్కా ఇంటి అత్తయ్య స్టైల్లో అటిట్యూడ్. పొంగులో ఉన్న చేప రిసార్ట్ బుక్ చేసుకున్నట్టు రిలాక్స్. మనుషులు వంకాయ టమాటా ఆలూ క్యారెట్ అన్నీ కట్ చేస్తున్నారు. కాని వీరు కాదు. మెత్తగా మసాలా డబ్బాకి చూస్తూ ఎలాంటి బాధగా ఉన్న మగాళ్లని ఇవాళ్లు చూసి నవ్వుకున్నారు. వాన వచ్చినప్పుడు ఆ మట్టి వాసననే పరిమళంలా ఆస్వాదించారు. దీపాల రాత్రుల్లో స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్సర్ స్టైల్లో పోజులు ఇచ్చారు. పిల్లలతో సెల్ఫీల్లో సెలబ్రిటీలాగా కూర్చున్నారు. అంతలో ముగ్గురూ చివరికి చెప్పింది ఒక్కదే మారల్: మనుషులు కరుణ ఎంచుకుంటే అందరూ ఊపిరి బాగా పీల్చుకుంటారు. కార్తీకమాసం రావడంతో గ్రామం మొత్తం వెజ్జైపోయింది. ఆడ మేకాడ, కోడి ఆడ చేప, ఈ ముగ్గురు ఆనందంలో తేలిపోయారు. సాధారణ రోజుల్లో ఈరోజే బిర్యానీ అవుతామేమో అన్న టెన్షన్ మీద బ్రతుకుతుంటారు. కాని ఈ నెల సేఫ్ లైఫ్ విఐపి ట్రీట్మెంట్. జాజిమాల వేసుకున్న మేక సినిమా హీరోయిన్లా తిరిగింది. కోడి మాత్రం పక్కా ఇంటి అత్తయ్య స్టైల్లో అటిట్యూడ్. పొంగులో ఉన్న చేప రిసార్ట్ బుక్ చేసుకున్నట్టు రిలాక్స్. మనుషులు వంకాయ టమాటా ఆలూ క్యారెట్ అన్నీ కట్ చేస్తున్నారు. కాని వీరు కాదు. మెత్తగా మసాలా డబ్బాకి చూస్తూ ఎలాంటి బాధగా ఉన్న మగాళ్లని ఇవాళ్లు చూసి నవ్వుకున్నారు. వాన వచ్చినప్పుడు ఆ మట్టి వాసననే పరిమళంలా ఆస్వాదించారు. నేను చిన్న మట్టి దీపం, కాని నా కథ వేల సంవత్సరాల పురాతనమైనది. నేలతో పుట్టాను నీళ్లతో, ముద్దయ్యాను సూర్యుడి కాంతితో ఎండుకొని అగ్నితో రూపం సంపూర్ణమైంది. నన్ను నువ్వు నూనెతో నింపి వత్తిపెట్టినప్పుడు నేను ప్రాణం తెచ్చుకుంటాను. హిందూ సంప్రదాయంలో ఈ దీపం ఆత్మ ప్రతీక. వత్తిలో వెలిగే జ్వాల ఎల్లప్పుడూ పైకి వెళ్తుంది. అదే జీవుని ప్రయాణ దిశ. కార్తీక దీపంది పావళి నవరాత్రియే పూజ అయినా వెలుగు మొదలవుతుంది. ఈ వెలుగు బయటి చీకటిని పోగొట్టడమే కాదు, మనసులోని అహంకారం, అజ్ఞానం, భయం, ఆ చీకటిని కూడా తొలగిస్తుంది. ఒక చిన్న దీపం చిన్నగా కనిపించొచ్చు, కాని చాలా దీపాలు కలిసినప్పుడు చీకటి శూన్యమవుతుంది. కరుణతో శుద్ధమైన భావంతో నన్ను వెలిగిస్తే నేను కేవలం జ్వాల కాదు, నేను దివ్యతగా మారుతాను. నేను చిన్న మట్టి దీపం, కాని నా కథ వేల సంవత్సరాల పురాతనమైనది. నేలతో పుట్టాను నీళ్లతో, ముద్దయ్యాను సూర్యుడి కాంతితో ఎండుకొని అగ్నితో రూపం సంపూర్ణమైంది. నన్ను నువ్వు నూనెతో నింపి వత్తిపెట్టినప్పుడు నేను ప్రాణం తెచ్చుకుంటాను. హిందూ సంప్రదాయంలో ఈ దీపం ఆత్మ ప్రతీక. వత్తిలో వెలిగే జ్వాల ఎల్లప్పుడూ పైకి వెళ్తుంది. అదే జీవుని ప్రయాణ దిశ. కార్తీక దీపంది పావళి నవరాత్రియే పూజ అయినా వెలుగు మొదలవుతుంది. ఈ వెలుగు బయటి చీకటిని పోగొట్టడమే కాదు, మనసులోని అహంకారం, అజ్ఞానం, భయం, ఆ చీకటిని కూడా తొలగిస్తుంది.
ఒక చిన్న దీపం చిన్నగా కనిపించొచ్చు, కాని చాలా దీపాలు కలిసినప్పుడు బిల్వపత్రం సాధారణమైన పత్రం కాదు. ఇది శివుని త్రిశూలాన్ని అలాగే మనిషిలో ఉన్న సత్వరజతమ 3 గుణాలను సూచిస్తుంది. భక్తుడు పావనమైన భక్తిభావంతో బిల్వపత్రాన్ని శివలింగంపై సమర్పించినప్పుడు ఆ 3 గుణాలను శివుని చరణాలపైనే సమర్పించినట్టే. ఈ సమర్పణ మనసును శుద్ధి చేస్తుంది, లోపలి చీకటిని తొలగిస్తుంది, పాపకర్మలను కరిగిస్తుంది, మనసుకు శాంతిని ఇస్తుంది. వేల సంవత్సరాలుగా బిల్వపత్రం శివార్చనలో అత్యంత పవిత్రమైనదిగా ఉంది. పూజ విధానాలు మారవచ్చు, కాలం మారవచ్చు, కాని భక్తి మాత్రం మారదు. శివుడు ఆరాధనలో పరిమాణాన్ని చూడడు, భక్తభావం మాత్రమే చూస్తాడు. భక్తుడి హృదయంలోని పవిత్ర భావాన్ని శివునికి చేరవేసే పాత్రే బిల్వం. బిల్వపత్రం సాధారణమైన పత్రం కాదు. ఇది శివుని త్రిశూలాన్ని అలాగే మనిషిలో ఉన్న సత్వరజతమ 3 గుణాలను సూచిస్తుంది. భక్తుడు పావనమైన భక్తిభావంతో బిల్వపత్రాన్ని శివలింగంపై సమర్పించినప్పుడు ఆ 3 గుణాలను శివుని చరణాలపైనే సమర్పించినట్టే. ఈ సమర్పణ మనసును శుద్ధి చేస్తుంది, లోపలి చీకటిని తొలగిస్తుంది, పాపకర్మలను కరిగిస్తుంది, మనసుకు శాంతిని ఇస్తుంది. వేల సంవత్సరాలుగా బిల్వపత్రం శివార్చనలో అత్యంత పవిత్రమైనదిగా ఉంది. పూజ విధానాలు మారవచ్చు, కాలం మారవచ్చు, కాని భక్తి మాత్రం మారదు. శివుడు ఆరాధనలో పరిమాణాన్ని చూడడు, భక్తభావం మాత్రమే చూస్తాడు. భక్తుడి హృదయంలోని పవిత్ర భావాన్ని శివునికి చేరవేసే పాత్రే బిల్వం. ఒకరోజు సూర్యుడు చంద్రుడు భూమి అంతరిక్షంలో ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా చంద్రుడు సూర్యుడి ముందుకి వచ్చాడు. కొంచెం కొంచెంగా సూర్యుడు కప్పబడటం ప్రారంభమైంది. మరింత చంద్రుడు కప్పేయగా బయట రాత్రిలా చీకటిగా మారింది. దీనినే సూర్యగ్రహణం అంటారు. తర్వాత చంద్రుడు నెమ్మదిగా పక్కకి సరిగదిగా కదిలాడు. సూర్యుడు మళ్లీ వెలుగుతో మెరిశాడు. చివరికి మళ్లీ పగలు వచ్చింది. అన్ని పిల్లలు గ్రహణంను సేఫ్గా చూసి ఒక కొత్త విషయం నేర్చుకున్నారు. ఒకరోజు సూర్యుడు చంద్రుడు భూమి అంతరిక్షంలో ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా చంద్రుడు సూర్యుడి ముందుకి వచ్చాడు. కొంచెం కొంచెంగా సూర్యుడు కప్పబడటం ప్రారంభమైంది. మరింత చంద్రుడు కప్పేయగా బయట రాత్రిలా చీకటిగా మారింది. దీనినే సూర్యగ్రహణం అంటారు. తర్వాత చంద్రుడు నెమ్మదిగా పక్కకి సరిగదిగా కదిలాడు. సూర్యుడు మళ్లీ వెలుగుతో మెరిశాడు. చివరికి మళ్లీ పగలు వచ్చింది. అన్ని పిల్లలు గ్రహణంను సేఫ్గా చూసి ఒక కొత్త విషయం నేర్చుకున్నారు. ఒకరోజు సూర్యుడు చంద్రుడు భూమి అంతరిక్షంలో ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా చంద్రుడు సూర్యుడి ముందుకి వచ్చాడు. కొంచెం కొంచెంగా సూర్యుడు కప్పబడటం ప్రారంభమైంది. మరింత చంద్రుడు కప్పేయగా బయట రాత్రిలా చీకటిగా మారింది. దీనినే సూర్యగ్రహణం అంటారు. తర్వాత చంద్రుడు నెమ్మదిగా పక్కకి సరిగదిగా కదిలాడు. సూర్యుడు మళ్లీ వెలుగుతో మెరిశాడు. చివరికి మళ్లీ పగలు వచ్చింది. అన్ని పిల్లలు గ్రహణంను సేఫ్గా చూసి ఒక కొత్త విషయం నేర్చుకున్నారు. ఒకరోజు సూర్యుడు చంద్రుడు భూమి అంతరిక్షంలో ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా చంద్రుడు సూర్యుడి ముందుకి వచ్చాడు. కొంచెం కొంచెంగా సూర్యుడు కప్పబడటం ప్రారంభమైంది. మరింత చంద్రుడు కప్పేయగా బయట రాత్రిలా చీకటిగా మారింది. దీనినే సూర్యగ్రహణం అంటారు. తర్వాత చంద్రుడు నెమ్మదిగా పక్కకి సరిగదిగా కదిలాడు. సూర్యుడు మళ్లీ వెలుగుతో మెరిశాడు. చివరికి మళ్లీ పగలు వచ్చింది. అన్ని పిల్లలు గ్రహణంను సేఫ్గా చూసి ఒక కొత్త విషయం నేర్చుకున్నారు. పురాతన కాలంలో మనుషులు లేకముందే ఈ బ్రహ్మాండం మొత్తం ఒక పెద్ద సముద్రంలా ఉండేది. దేవతలు అసురులు ఇద్దరూ అమృతం కోసం అంతా కలిసి సముద్రమథనం చెయ్యాలని నిర్ణయించారు. విష్ణు భగవంతుడు మార్గం చూపించాడు. మందరాచలం కొండను మదన దండంగా పెట్టి వాసుకి నాగును తాడుగా ఉపయోగించారు. మథనం మొదలయ్యాక భీకరమైన శక్తి అలలు పైకి రావడం ప్రారంభమయ్యాయి. మొదట హాలాహల విషం వచ్చింది.
శివుడు ఆ విషాన్ని స్వీకరించి ప్రపంచాన్ని కాపాడాడు. తరువాత ఒకటి వరుసగా దివ్యమైన వస్తువులు వచ్చాయి. కామధేనువు కల్పవృక్షం, ఇంకా ఎన్నో నిధులు. చివరికి అమృతకుంభం బయటికొచ్చింది. ఆ కుంభం నుండి కొద్ది చుక్కలు భూమిపై పడిపోయాయి. ఆ అమృతం భూమిని తాకిన చోట అల్పమైన ప్రకాశం తగ్గి ఉదయం వెలుగు పుట్టింది. అక్కడ ఒక చిన్న మొగ్గ పుట్టింది. ఆ మొగ్గ పెద్దదై అద్భుతమైన ఆమ్లా చెట్టుగా మారింది. కాబట్టి ఆమ్లా చెట్టు అమృతజన్యం. అందుకే దానికి ధాత్రి వంటి పేరు వచ్చింది. అందరిని పోషించే తల్లివృక్షం. ఆరోగ్యం, శక్తి, జీవశక్తి ఇవ్వడానికి ఆమ్లాకు ఆయుర్వేదంలో ఉన్న స్థానాన్ని మరిది దాటలేదు. ఈ కథ మనకు చెప్తుంది, ప్రకృతి దేవతలు ఇచ్చిన వరం. ప్రకృతిలో ప్రతి గొప్పదానికి ఒక సృష్టికథ ఉంది. భారతదేశంలోని ఒక శాంతమైన చిన్న గ్రామంలో పొలాల పక్కన ఒక పెద్ద నిమ్మ చెట్టు నిలబడి ఉండేది. ప్రతి ఉదయం పక్షులు దానిమీద కూర్చుని పాటలు పాడేవి. గాలి దాని ఆకుల ద్వారా మెల్లగా ప్రవహించేది. ఆ గ్రామంలోని 3 పిల్లలు ఆ చెట్టును ప్రతిరోజూ చూసేవారు. కాని దాని అసలు శక్తి, ఉపయోగం, విలువ ఏంటో వారికి తెలియదు. ఒకరోజు పిల్లలు అమ్మమ్మని అడిగారు, నిమ్మ చెట్టు ఎందుకంత ముఖ్యమో, అందరూ ఎందుకు గౌరవిస్తారో? అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, నిమ్మ చెట్టు ప్రకృతి ఇచ్చిన డాక్టర్. ఈ చెట్టు మనల్ని ఎన్నో విధాల కాపాడుతుంది. అమ్మమ్మ కొంత నిమ్మ ఆకులు తీసి చూపింది. ఈ ఆకులు చేదుగా ఉంటాయి, కాని ఇవే రక్తాన్ని పరిశుభ్రం చేస్తాయి. అవి శరీరాన్ని బలంగా చేస్తాయి. తర్వాత ఆమె చిన్న నిమ్మ దారాలను తీసి చూపింది. పాతకాలంలో దీన్ని పళ్ళు బ్రష్ చేసుకోవడానికి ఉపయోగించేవారు. పిల్లలు ఆశ్చర్యపోయారు. ఇది పళ్ళుదంత గింజలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అమ్మమ్మ తరువాత కొంచెం నిమ్మ నూనె చూపించింది. ఈ నూనె తలకు, చర్మానికి చాలా మంచిది. పురుగులను, కీటకాలను కూడా దూరంగా ఉంచుతుంది. అదే సమయం ఒక రైతు అక్కడికి వచ్చాడు. రైతు నిమ్మరసాన్ని పంటలమీద పోశాడు. రసాయనాలు ఎందుకు కావాలి? నిమ్మ చెట్టు సహజంగా పంటను కాపాడుతుంది. కొంచెం ముందుకు వెళ్లి వాళ్లంతా నిమ్మ చెట్టు నీడలో కూర్చున్నారు. అమ్మమ్మ చెప్పింది, మన పూర్వీకులు ఇళ్ల దగ్గర నిమ్మ చెట్లు నాటేవారు. ఇది శుద్ధ గాలి, చల్లని నీడ, రోగాల నుండి రక్షణ ఇస్తుంది. పిల్లలు చివరగా ఒక పెద్ద విషయం గ్రహించారు. నిమ్మ చెట్టు ఒక చెట్టు కాదు, ఒక మిత్రుడు, ఒక సహజ వైద్యుడు. మనుషులను, పంటలను, భూమిని కాపాడే ప్రకృతి వరం. కష్టపడి పనిచేసే చిన్న చీమలు. ఒక శాంతమైన తోటలో, పెద్ద మామిడి చెట్టు నీడలో చాలా చిన్న చిన్న చీమల కాలనీ ఉండేది. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే ఆ చీమలు లేచి పొడవైన లైన్లో నడుస్తూ తమ పనిని మొదలు పెడతాయి. వాటి చిన్న శరీరంతో పోలిస్తే ఎంతో రెట్లు బరువైన గింజలు, ఆకులు, చిన్న ఆహారం ముక్కలను మోస్తూనే ఉంటాయి. అయినా అవి అసలు ఫిర్యాదు చెయ్యవు, గొడవ పడవు. ఎందుకంటే వాటికి నమ్మకం, కలిసి పని చేస్తే చిన్న జీవులు కూడా శక్తివంతులవుతారు. అందులో ఒక చిన్న చీమ పేరు చిక్కీ. అది ఎప్పుడూ ఆలోచించేది, ఎందుకు ఇంత పని? ఎందుకు రిలాక్స్ అవ్వలేము? పెద్ద వయసు ఉన్న చీమ నవ్వుతూ చెప్పింది, మనము ఇవాళ చేసిన కష్టం రేపు మనల్ని కాపాడుతుంది. కష్టం మనల్ని ఆకలి నుండి, వాన నుండి, కష్టం నుండి రక్షిస్తుంది. అలా ప్రతిరోజూ చీమలు ఆహారం సేకరించి లోపల భద్రంగా దాచిపెడుతూనే ఉండేవి. ఒకరోజు మధ్యాహ్నం నల్లమేఘాలు చేరాయి. భారీ వర్షం పడింది. చాలా పురుగులు భయపడ్డాయి. సీతాకోకచిలుకలు దాక్కున్నాయి. గ్రాస్ హ్యాపర్లు, వణికాయి. తేనెటీగలు ఎక్కడికి పోవాలో అర్థం కాలేదు. కాని చీమలు తమ భద్రమైన గూడు లోపల సురక్షితంగా ఉండిపోయాయి. వాటికి భోజనముంది, రక్షణముంది. ఎందుకంటే అవి ముందే కష్టపడి సిద్ధం చేసుకున్నాయి. అప్పుడు చిక్కికి అసలైన సత్యం అర్థమైంది. కష్టం శిక్ష కాదు, కష్టం మన భవిష్యత్తుకు ఇచ్చే వరం. వర్షం ఆగిన తర్వాత సూర్యుడు మళ్లీ వెలిగాడు. చీమలు బయటకు వచ్చాయి. ఈసారి కాలనీకి నాయకత్వం చిక్కిదే. ఆమె చెప్పింది, మనమో చిన్నవాళ్లం, కాని మనం హృదయంతో కష్టపడితే మనం చాలా బలమైనవాళ్లం. అన్నీ
చీమలు ఆనందంగా చప్పట్లు కొట్టాయి. మళ్లీ నూతన విశ్వాసంతో తమ ప్రయాణాన్ని కొనసాగించాయి. నీతి, కష్టం, క్రమశిక్షణ, టీంవర్క్ చిన్నవాడిని కూడా గొప్పవాడిని చేస్తాయి. హిందూ ఇంట్లో సంప్రదాయం అలంకారం కాదు, అది మన గుర్తింపు. గాజులు శక్తి, అమ్మలో ఉండే దేవీ శక్తిని సూచిస్తాయి. పువ్వులు పవిత్రత, ప్రేమతో అర్పించే దైవ భావన. బొట్టు, ఇది కేవలం బొట్టు కాదు, ఇది శక్తి, కేంద్రీకరణ బిందువు. బాలిక చేతికి తొలిసారి వేసే చిన్న గాజుల నుండి పెద్దయ్యాక వేసుకునే బంగారు గాజుల వరకు ప్రతి దశ స్త్రీ శక్తి పవిత్రమని గుర్తు. మల్లెగన్నెడి పసుపు, పసుపుల పూలు మనసుతో గుచ్చితే, దైవం పాదాల దగ్గర పెట్టినప్పుడు ప్రకృతి తిరిగి భగవంతునికి అర్పణవుతుంది. నుదిటిమీద పెట్టే ఎర్రబొట్టు అవగాహన, గౌరవం, కేంద్రీకరణ. వివాహంలో వరుడు పెట్టే ఆ బొట్టు, అది అధికారం కాదు, సంకల్పబంధం. చివరికి గాజులు ప్లస్ పూలు ప్లస్ బొట్టు కలిసినప్పుడు అది ఒక సందేశం. సంప్రదాయం పాతది కాదు, సంప్రదాయం విలువలను కాపాడుతుంది, మన పరిచయాన్ని నిలుపుతుంది. మోరల్, సంప్రదాయాన్ని గౌరవించండి, అది మనల్ని బంధించదు, మన విలువలను రక్షిస్తుంది. అందమైన పచ్చని అరణ్యంలో చిన్న ముద్దుల కోతి దంపతులు రాము, సీత నివసించేవారు. ప్రతిరోజూ చెట్లపై ఊగుతూ, పండ్లు సేకరిస్తూ, నవ్వుతూ ప్రకృతితో ఆనందంగా గడిపేవారు. ఒకరోజు వాళ్లు పెద్ద పచ్చ కొబ్బరికాయను 2 వేర్ల మధ్య చిక్కుకుని కనిపెట్టారు. రాము తన బలంతో చాలా ప్రయత్నించాడు, కానీ కదల్లేదు. సీత తన తెలివితో ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ ఫలితం అదే. కొద్దిసేపటి తరువాత వాళ్ళిద్దరికీ ఒక సత్యం అర్థమైంది: ఇద్దరి బలం, తెలివి కలిసినప్పుడు మాత్రమే అసాధ్యం సాధ్యమవుతుంది. వాళ్లు కలిసి కొబ్బరికాయను ఒక పదునైన రాతి దగ్గరకు నెమ్మదిగా తీసుకెళ్లి, సీత చెబుతున్న ప్రదేశంలో రాము బలంగా నెట్టాడు. ఛాక్! కొబ్బరికాయ తెరుచుకుంది. లోపల నీరు చంద్రకాంతి వంటి మెరిసింది. దానిని ఇద్దరూ సంతోషంగా సిప్ చేసుకున్నారు. ఆ నీరిని అడవిలో ఉన్న చిన్న పక్షికి పంచారు. వాళ్ల హృదయం నిండింది. ఎందుకంటే ఇది కొబ్బరి తెరిచిన ఆనందం కాదు, ఇద్దరూ కలిసి చేసిన ఆనందం. సాయంత్రం సూర్యాస్తమయం వెలుగులో వారు చెట్టుపై కూర్చుని రాము అన్నాడు, బలం మంచిదే. సీత చిలిపిగా జత కల్పించింది, తెలివి మంచిదే. వాళ్ళు ఇద్దరూ కలిసి చిరునవ్వుతో చెప్పారు, కానీ ఇద్దరం కలిస్తే మేము ఆపరాని వాళ్లం. పాఠం: ప్రేమ టీం వర్క్ సాధారణ క్షణాలను కూడా అద్భుతాలుగా మార్చుతుంది. లిల్లీ స్కూల్కి వెళ్లడానికి చాలా ఉత్సాహంగా లేచింది. ప్రతి కొత్త స్కూల్ రోజు అంటే కొత్తగా నేర్చుకోవడం, మంచి ప్రవర్తన చూపించడా, ఇతరులకు దయ చూపే కొత్త అవకాశాలు. స్కూల్లోకి ప్రవేశించినప్పుడు టీచర్ చెప్పిన మాట గుర్తుపెట్టుకుంది: స్కూల్లో నడిచేవాళ్లు మనం. పరుగులు ప్లేగ్రౌండ్ కోసం. ఆమె టీచర్కి నమస్కారం చెప్పింది. ఒక సంతోషమైన శుభోదయం మనతో ఉన్నవారందరికీ చిన్న ఆనందమిస్తుందని తెలుసు. క్లాస్ రూంలో ఆమె సరిగ్గా కూర్చుంది. టీచర్ వైపు దృష్టి పెట్టింది. ఇలా చేయడం తరగతిని గౌరవించడం. ఏదైనా సందేహం ఉంటే అరవకుండా చేతిని ఎత్తి తన క్రమం వచ్చే వరకు ఓపికగా వేచేది. లైబ్రరీలో ఆమె మెల్లగా మాట్లాడింది, ఎందుకంటే పుస్తకాల మాంత్రిక ప్రపంచాన్ని చదవాలంటే నిశ్శబ్దం అవసరం. డ్రాయింగ్ ప్రాజెక్ట్లో కూడా క్రయాన్లు సహా విద్యార్థితో పంచుకుంది. కలిసి పనిచేయటం ఎప్పుడూ మంచిదని నమ్మింది. లంచ్ సమయంలో ప్లీజ్, థాంక్యూ అన్నే ఘ్యం పదాలు వాడింది. తన స్థలం శుభ్రంగా ఉంచింది. ఎప్పుడైనా చిన్న పొరపాటు జరిగితే, ఉదాహరణకు నీళ్లు వేసినా, ఆమె వెంటనే శుభ్రం చేసేది. కొత్తగా వచ్చిన విద్యార్థిని ఒంటరిగా నిలబడగా చూసినప్పుడు వెంటనే చేరి ఆమెను ఆటలోకి ఆహ్వానించింది. తరువాత పుస్తకాలు పడిపోయిన స్నేహితురాలికి సహాయం చేసింది. మనం సహాయం చేస్తే ప్రేమ పెరుగుతుందని తెలుసు. స్కూల్ ముగింపు సమయంలో వరుసలో నిశ్శబ్దంగా ఓపికగా నిలబడింది. ఇంటికి వెళ్లేముందు క్లాస్లో ఉన్న బ్లాక్స్ పుస్తకాలు తిరిగి వారి స్థానాల్లో పెట్టింది. స్కూల్ని గౌరవించడం అంటే శుభ్రంగా ఉంచడం అని నమ్మింది. రోజు చివరలో లిల్లీకి గర్వంగా అనిపించింది. మంచి ప్రవర్తన ఆమెను మాత్రమే కాక చుట్టూ ఉన్న అందరినీ కూడా మెరిపిస్తుంది.
హెన్రియెట్టా ఉదయం తన చిన్నపిల్లలకి చిరునవ్వుతో పలికారు. శుభోదయం పిల్లలు. ఈరోజు మనకి బాగా తిండిపడే రహస్యము నేర్చుకుంటారు. హెర్రీ కూడా గర్వంగా చేరి, ఈరోజు మీరు మీకు మీరే అల్పాహారం కనుక్కోవడం నేర్చుకుంటారు అని చెప్పాడు. కోడిపిల్లలు ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. హెర్రీ నెలను గుచ్చి రుద్దుతూ వారికి ఎలా తిండి దొరుకుతుందో చూపించాడు. పిప్ కూడా ప్రయత్నించింది, ఇంకా నేర్చుకుంటున్నా చాలా ఆనందంగా. హెన్రియెట్టా మెల్లగా మట్టిని కొరికింది, అందులో దాచిన పురుగు దొరికింది. పిప్ వెంటనే దాన్ని అందుకుని ఆశ్చర్యపడింది. మట్టిలో ఇంత రుచికరమైన తిండి దాక్కున్నదని ఊహించలేదు. ఆమె సూర్యకాంతి మొక్కల దగ్గరికి నడిచి, బలమైన రేకులకు దగ్గర కూడా మంచి తిండి దాగి ఉంటుంది, మనం జాగ్రత్తగా గమనించాలి అని చెప్పింది. ఫెన్స్ దగ్గర పోన్స్ ఒక పురుగు వెంబడి పరుగెత్తగా హెర్రీ నవ్వుతూ, కొన్ని తిండులు నిలబడి ఉండవు, వాటిని త్వరగా పట్టుకోవాలి అని చెప్పాడు. వారు బోనెల దగ్గరికి వెళ్లి అక్కడ పడిపోయిన ధాన్యాలు చూపించాడు. తెలివైనవారు ఇలాంటివి కూడా గమనిస్తారని చెప్పాడు. చాలా కష్టపడి తర్వాత హెన్రియెట్టా వాళ్లను దగ్గర్లో ఉన్న చిన్న ప్రవాహం దగ్గరికి తీసుకుని వచ్చి, కొంచెం కొంచెం నీరు తాగాలి అని చెప్పింది. తరువాత హెర్రీ పెద్ద రేగడి చెట్టు వేళ్ల దగ్గర మంచి పండ్లు, పురుగులు ఉంటాయని చెప్పాడు. పిల్లలు ఆనందంగా గుచ్చి వెతికారు. పొడవైన గడ్డి దగ్గర హెన్రియెట్టా బెక్కుతో మెల్లగా గడ్డిని పక్కకు జరిపి చిన్న గింజలు, పురుగులు ఎలా వెతకాలో నేర్పింది. సహనం కూడా ప్రధానమని చెప్పింది. హెర్రీ ఒక్కసారిగా మొగ్గి, మీరు పైకి కూడా చూడాలి, బెర్రీలు కూడా తిండి అని చెప్పాడు. హెన్రియెట్టా, మనకేం కావాలో అంతే తీయాలి, మిగతా వాళ్లకి కూడా మిగలాలి అని చెప్పింది. కొంతసేపట్లో కోడిపిల్లలు తామే తినడానికి తిండి కనుక్కోవడంలో విజయం సాధించారు. హెన్రియెట్టా, హెర్రీ ప్రేమగా చూసి చాలా గర్వపడ్డారు. ఇంటికి తిరిగి వెళ్లే ముందు ఆమె వారిని ధూళి స్నానం చేసుకునే చోటుకి తీసుకెళ్ళింది. అలా చేస్తే ఈకలు శుభ్రమేటూ రాత్రి మంచి నిద్ర పడతారు. సూర్యుడు అస్తమించుతూ జానీ ఒక బుడతడి చిలిపి పిల్ల. అతనికి చక్కెర అంటే పరమ ఇష్టం. స్కూల్ హోంవర్క్ అయిపోయాక అచట చప్పున కిచెన్ దగ్గరికి వచ్చి పాపా పెట్టే షుగర్ జార్ వైపు చూస్తూ ఉండేవాడు. నేను కూడా నువ్వులా స్ట్రాంగ్ అవుతా అని చెప్పేవాడు. కాని చక్కెర మెరిసే తెల్ల వెండి దానాలు చూస్తే మాత్రం అతని కలలే తీయగా మారేవి. ఒక సాయంత్రం పాపా పేపర్ చదువుతుంటే జానీ మెల్లగా అల్మిరా తీయడం మొదలుపెట్టాడు. పాపా పైకి చూడకుండానే అడిగాడు, జానీ జానీ. జానీ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎస్ పాపా. మళ్ళీ షుగర్ తింటున్నావా? లేదు పాపా అని అన్నాడు. కాని అతని చిన్న వేళ్లలో చక్కెరే తగిలిపోయుంది. పాపా దగ్గరికి వచ్చి అతని చేతిని తీసి చూశాడు. చక్కెర. జానీ నిశ్శబ్దంగా తల వేయించాడు. పాపా కోపపడలేదు. మెల్లగా కూర్చుని, తీపి మంచిదే కాని ఎక్కువ తీపి శరీరాన్ని బలహీనంగా చేస్తుంది. ముందు హెల్దీ ఫుడ్ తర్వాత చిన్న ట్రీట్ అలా చేసుకుందాం అని ప్రేమగా చెప్పాడు. జానీ నిజాయితీగా తల ఊపాడు. పాపా అతని చేతులు కడిగి ఇద్దరూ కలిసి చిన్న ఫ్రూట్ బౌల్ చేసుకున్నారు. అరటి ముక్కలు ద్రాక్షలు పైగా కొద్దిగా తేనె. ఆ సహజ తీపి జానీకి నిజంగా ఇంకా బాగానే నచ్చింది. పాపా నవ్వుతూ అన్నాడు, అసలు తీపి నిజాయితీలో ఉంటుంది, దొంగతనంలో కాదు. జానీ పాపాని హత్తుకుని, ఇక నేను అబద్ధం చెప్పను పాపా అని చెప్పాడు. ఆ రోజునుంచి జానీకి తీపి సరైన రీతిలో సరైన సమయంలో తీసుకోవడం అలవాటొచ్చింది. ఎందుకంటే అతనికి తెలిసింది, నిజమైన తీయదనమేమిటంటే చక్కెర కాదు. తెలివైన నక్క మరియు అమాయక గొర్రె. ఒకప్పుడు పచ్చని పల్లె మైదానంలో ఒక మంచిది అమాయక గొర్రె జీవించేది. అది ఎప్పుడూ మృదువైన ఎండలో మేతమేస్తూ ఆనందంగా ఉండేది. చెట్ల వెనుక ఒక తెలివైన కాని మాయగాడు నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతరులను మోసం చేసి లాభం పొందాలనే ఆలోచనలో ఉండేది. ఒక ఉదయం నక్క ఆ గొర్రెను చెరువుకి దగ్గరగా మేతమేస్తూ చూసింది. అని అనుకుంది, ఇది ఎంత అమాయకంగా ఉంది, దీన్ని మోసం చేయడం సులభం. అది చిరునవ్వుతో దగ్గరికి వచ్చింది. హలో స్నేహితి, అడవికి అవతల తేనె కంటే తీయగా ఉండే గడ్డి పెరిగే చోటు ఉంది.
నేను తీసుకెళ్తానా అని అడిగింది. గొర్రె ఆశ్చర్యంతో అడిగింది, నిజమేనా? చాలా బాగుంటుంది అని చెప్పింది. నక్క తన మనసులో చిలిపి చిరునవ్వు నవ్వింది. అయితే నా వెంటరా. అవి ఇద్దరూ అడవిలోకి నడుస్తూ పోయారు. నక్క మృదువుగా, మాట్లాడుతూ ప్రేమగా, నటిస్తూ చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. చూడు అని నక్క అంది. ఆ వంతెన అవతలే తీయని గడ్డి ఉంది. గొర్రెకు భయం వేసింది. వంతెన ఊగుతూ ఉంది. నాకు భయం వేస్తుంది అని మెల్లగా అంది. భయపడకు, ముందు నువ్వు వెళ్ళి చూడు అని నక్క అంది. కాని గొర్రె నీటిలో చూసిన ప్రతిబింబంలో నక్క ముఖం చెడ్డ చిరునవ్వుతో కనబడింది. వెంటనే అది నక్క మోసం అర్థం చేసుకుంది. అది వెనక్కి తిరిగి పరిగెత్తింది. నక్క వెంటపడింది. కాని అది తడబడుతూ బురదలో జారిపోయింది. చప్పు! నక్క బురదతో తడిసి సిగ్గుతో కూర్చుంది. గొర్రె మాత్రం కొండపైకి చేరి సురక్షితంగా తన స్నేహిత గొర్రెలతో కలిసింది. పైనుండి గొర్రె నవ్వుతూ అంది, నిజమైన స్నేహితులిచ్చే ప్రేమే నిజమైన ఆనందం. తప్పుడు మాటలు ఎప్పటికీ ఉపయోగం కావు. నక్క సిగ్గుతో తలను వంచింది. కొద్దిసేపటికి అది గొర్రె దగ్గరికి వెళ్లి అంది, నిన్ను మోసం చేయడానికి ప్రయత్నించినందుకు క్షమించు. గొర్రె చిరునవ్వుతూ అంది, పర్వాలేదు, నీ తప్పు అర్థమైంది కదా. ఇలా ఆ రోజునుంచి నక్క గొర్రె నిజమైన స్నేహితులయ్యారు. నీతి: తెలివి ఉన్నా దయ లేకపోతే ఒంటరితనం వస్తుంది. నిజాయితీ, మంచితనం నిజమైన స్నేహాన్ని ఇస్తాయి. ఒకప్పుడు ఒక చిన్న అందమైన గ్రామంలో లిల్లా అనే యువతి ఉండేది. ఆమె మృదువుగా మాట్లాడేది, అందరితో స్నేహంగా ఉండేది. కాని ఆమెకు ఎప్పుడూ ఒక విషయం గురించి ఆందోళన ఉండేది: ఆమె సన్నని కాళ్ళు. ప్రతి ఉదయం అద్దం ముందు నిలబడి ఆమె తన కాళ్లను చూసి నిట్టూర్చేది. అయ్యో, నా కాళ్ళు ఎముకల కర్రల్లా ఉన్నాయి, ప్రజలు నన్ను చూసి నవ్వుతారు అని బాధగా చెప్పేది. ఒక ఉదయం ఒక అద్భుతం జరిగింది. ఆమె కాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టాయి. హే లిల్లా అని ఒక చిన్న సరదా శబ్దం వినిపించింది. మాకు పేర్లు పెట్టడం మానేయ్. నీకు నడవడానికి, పరుగెత్తడానికి, డాన్స్ చేయడానికి మేమే సహాయం చేస్తున్నాం. కొంచెం కృతజ్ఞత చూపవచ్చు కదా. లిల్లా ఆశ్చర్యంగా అంది, నువ్వు మాట్లాడగలవా? కాళ్ళు నవ్వుతూ చెప్పాయి, అవును, ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తున్నాం. బలమైన వాళ్లం, సన్నగా ఉన్నా. లిల్లా నవ్వుతూ అంది, నిజం, నేను మిమ్మల్ని ఎప్పుడూ తక్కువగా చూశాను. మీరు నా జీవితంలో ప్రతి అడుగులో కూడా నాతో ఉన్నారు. కాళ్ళు ఆనందంగా తలాడించాయి. శక్తి పరిమాణంలో కాదు, లిల్లా మనసులో ఉంటుంది. ఆ రోజునుంచి లిల్లా తనను తాను ప్రేమించడం ప్రారంభించింది. ప్రతిరోజూ నడక, ఆరోగ్యకరమైన ఆహారం, సంతోషకరమైన చిరునవ్వుతో ఆమె జీవించింది. గ్రామంలో ప్రజలు ఆమెను చూసి, లిల్లా, ఇప్పుడు నువ్వు ఎంతో అందంగా కనిపిస్తున్నావు అని అంటారు. ఆమె నవ్వుతూ చెబుతుంది, అందం రూపంలో కాదు, మనసులో ఉంటుంది. నీతి: తనను తాను ప్రేమించుకోవడం నేర్చుకో. మన దగ్గర ఉన్నది సాదాసీదాగా అనిపించినా అది చాలనిపించాలి. ఒకప్పుడు ఒక బుద్ధిమంతుడైన రాజు ఉండేవాడు. అతనికి 3 కుమారులు ఉన్నారు. వారిని చాలా ప్రేమించేవాడు. కాని ఎవరు మంచి రాజుగా మారతారో తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు రాజు తన కుమారులను పిలిచి ప్రతి ఒక్కరికీ ఒక చిన్న గింజల సంచి ఇచ్చాడు. అతను అన్నాడు, నా పిల్లలారా, నేను కొంతకాలం తర్వాత తిరిగి వస్తాను. ఈ గింజలతో మీరు ఏమి చేశారో చూపించండి. మొదటి కుమారుడు అనుకున్నాడు, వీటిని జాగ్రత్తగా దాచుకోవాలి అని పెట్టెలో వేసి దాచాడు. రెండవ కుమారుడు అన్నాడు, ఇవి అమ్మేస్తాను, డబ్బు సంపాదిస్తాను. కాని చిన్న కుమారుడు చిరునవ్వుతో అన్నాడు, గింజలు నాటడానికి ఉంటాయి అని వాటిని తోటలో నాటి ప్రతిరోజూ నీళ్లు పోశాడు. కొన్ని నెలల తర్వాత రాజు తిరిగి వచ్చాడు. మొదటి కుమారుడు పొడిగా ఉన్న గింజల సంచిని చూపించాడు. రెండవ కుమారుడు సంపాదించిన డబ్బు చూపించాడు. మూడవ కుమారుడు రాజును తోటకు తీసుకెళ్లి చెట్లు, పూలు, పండ్లు నిండిన అందమైన తోటను చూపించాడు. రాజు ఆనందంగా అన్నాడు, నువ్వు బాధ్యత అంటే ఏమిటో అర్థం చేసుకున్నావు. నేను ఇచ్చింది నువ్వు జీవితాన్ని సృష్టించడానికి ఉపయోగించావు. రాజు చిన్న కుమారుడనే తన వారసుడిగా ప్రకటించాడు. నీతి:
జాగ్రత్తగా ఉపయోగించిన దానినే జీవితం పెంచుతుంది. ప్రేమతో నాటినది ఎప్పటికీ నిలుస్తుంది. నైతిక బోధ: దయ మరియు నమ్మకం ఎప్పుడూ కలిసి ఉంటాయి. ఒక చిన్న ప్రశాంతమైన పల్లెలో ఒక రైతు మరియు అతని నమ్మకమైన గాడిద జీవించేవారు. ప్రతి ఉదయం వారు మార్కెట్కి బయలుదేరేవారు. గాడిద తన వీపుమీద భారమైన సంచులను మోసేది, రైతు ఎల్లప్పుడూ దానిని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒక వేడి మధ్యాహ్నం గాడిద అలసిపోయింది. రైతు వెంటనే ఆగి ఒక పెద్ద చెట్టు కింద దానికి నీళ్లు ఇచ్చి మృదువుగా దాని తల నిమిరాడు. అక్కడుగా వెళ్లిన కొంతమంది గ్రామస్థులు గాడిదను నెమ్మదిగా నడుస్తుందని ఆటపట్టించారు. రైతు చిరునవ్వుతో చెప్పాడు, ఇది ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తుంది, ఎప్పుడూ ఫిర్యాదు చేయదు. కొన్ని రోజుల తర్వాత వారు ఒక చెరువు దగ్గర ఉన్న మట్టి రోడ్డుపై నడుస్తుండగా రైతు జారిపోయాడు. అప్పుడు గాడిద వెంటనే తన యజమానిని పట్టుకుని నీళ్లలో పడిపోకుండా రక్షించింది. రైతు ఆనందంతో గాడిదను కౌగిలించుకున్నాడు. ఆ సంఘటనను చూసి గ్రామంలోని అందరూ గాడిద యొక్క విశ్వాసాన్ని ప్రశంసించారు. ఆ సాయంత్రం రైతు సూర్యాస్తమయం వెలుగులో గాడిదకు పచ్చని గడ్డి తినిపించాడు. వారు ఇద్దరూ ప్రేమ విశ్వాసందేతో కూడిన నిజమైన స్నేహం విలువను చూపించారు. ఒక చిన్న అందమైన ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో రాణి ఆంటీ అనే దయామయురాలు ఉండేది. ఆమెతో పాటు ఇద్దరు ముద్దు జంతువులు ఉండేవి. మ్యాక్స్ ఒక ఉత్సాహంగా ఉండే గోధుమ రంగు కుక్క మరియు మీమి ఒక తెల్లని తెలివైన పిల్లి. ప్రతి ఉదయం రాణి ఆంటీ వాళ్లకి భోజనం పెడుతుంది. మ్యాక్స్ ఆనందంగా తన తోక ఊపుతూ తింటాడు. మీమి మెల్లగా మ్యావ్ అని చెబుతుంది. వాళ్లకి ఆంటీపై చాలా ప్రేమ. ఎప్పుడో ఒకసారి ఇద్దరూ ఒకే చోట కూర్చోవాలని తలుస్తారు. అప్పుడు చిన్నగా తగవు పడతారు. రాణి ఆంటీ నవ్వుతూ, అయ్యో, నా బుజ్జి తగువుల పిల్లలు అంటుంది. ఒకరోజు రాణి ఆంటీ మార్కెట్కి వెళ్ళింది. ఇంట్లో మ్యాక్స్ మిమి ఇద్దరూ మాత్రమే. మ్యాక్స్ బయట తోటలో సీతాకోకచిలుక వెంబడించాడు. మీమి కిటికీపై కూర్చుని చూసింది. అప్పస వర్షం మొదలైంది. విద్యుచ్ఛిహ్నం మెరుపు మెరిసింది. గాలి గట్టిగా వీచింది. మీమి భయపడి టేబుల్ కింద దాక్కుంది. మ్యాక్స్ దాన్ని చూసి తన దుప్పటి తీసుకుని మీమి మీద వేశాడు. మీమి సంతోషంగా నవ్వింది. ఇప్పుడు ఆమెకి భయం పోయింది. ఇద్దరూ కలిసి వర్షం వింటూ కూర్చున్నారు. వర్షం ఆగిన తరువాత ఇద్దరూ బంతితో ఆడుకున్నారు. తరువాత ఇద్దరూ అలసిపోయి అగ్గిపెట్టె దగ్గర పక్కపక్కగా నిద్రపోయారు. రాణి ఆంటీ తిరిగి వచ్చి చూసింది. ఆమె కుక్క పిల్లి ఇద్దరూ ప్రేమగా ఒదిగి నిద్రపోతున్నారు. ఆమె కళ్లలో ఆనందం మెరిసింది. ఆంటీ ముద్దుగా అన్నది, నిజమైన స్నేహానికి మాటలు అవసరం లేదు, ప్రేమ చాలు. చిన్న చిన్న మెరుపులు కథలోని నీతి. ప్రేమతో జాగ్రత్తతో ఉన్నప్పుడు ఏ జాతికైనా స్నేహం కలుగుతుంది. ఒక ప్రశాంతమైన పచ్చని పల్లెలో ఒక దయగల గొర్రెకాపరి జీవించేవాడు. ప్రతిరోజూ తెల్లవారగానే తన మేక గొర్రెతో కలిసి మేతకు బయలుదేరేవాడు. తెల్లటి ధోతీతలపాగా ధరించి పొడవాటి కర్రచేత పట్టుకుని ప్రేమతో వాటిని నడిపించేవాడు. మేక చాలా చురుకైనది, ఎప్పుడూ ముందుకెళ్తూ చెట్ల ఆకులు తింటూ ఉండేది. కాని గొర్రె మాత్రం నిశ్శబ్దంగా విధేయతగా గొర్రెకాపరి వెనకాలే ఉండేది. మేక దూరంగా వెళ్తే కాపరి చిరునవ్వుతో దానిని మృదువుగా పిలిచేవాడు. ఒకరోజు మేక సీతాకోకచిలుకల వెంట పరుగెత్తి పొదల్లో ఇరుక్కుపోయింది. అది నొప్పితో అరవడం మొదలుపెట్టింది. కాపరి వెంటనే పరుగెత్తి వెళ్లి తన పొడవాటి కర్రతో జాగ్రత్తగా మేకను బయటికి తీశాడు. గొర్రె దగ్గర నిలబడి భయంతో చూసింది. మేక కాపరి దయను గమనించి ఇకపై అతని దగ్గరే ఉండాలని నిర్ణయించుకుంది. కొద్దిసేపటికి ఆకాశం నల్లగా మారి వర్షం మొదలైంది. కాపరి తన మేక గొర్రెను పెద్ద చెట్టు కిందకు తీసుకెళ్లి వాటిని కాపాడాడు. అవి ఇద్దరూ కాపరి దగ్గరే తలదాచుకుని సాంత్వనగా నిలబడ్డాయి. వర్షం ఆగిన తర్వాత ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సు కనబడింది. ముగ్గురూ ఆనందంగా ఇంటికి నడిచి వెళ్లారు. ఆ సాయంత్రం సూర్యాస్తమయం వెలుగులో కాపరి పచ్చని గడ్డి తెచ్చి వాటికి ఆహారం పెట్టాడు.
అవి ప్రేమతో అతని వైపు చూశాయి. కాపరి చిరునవ్వుతో వాటి తలలను మృదువుగా నిమిరాడు. ఆ రోజునుంచి మేక ఎప్పుడూ దూరంగా వెళ్లలేదు. ఇలా ఆ ముగ్గురూ ప్రేమ విధేయత పరస్పరయత హాలంతా న సున్నా త ఓ సంతోషంగా జీవించారు. మోరల్: విధేయత మరియు ప్రేమతోనే జీవితం సురక్షితమవుతుంది. ఒక ప్రశాంతమైన పచ్చని పల్లెలో గౌరీ అనే తెల్ల ఆవునంది అనే గోధుమ రంగు ఎద్దు ఉండేవి. వీళ్లు రైతు రాముకి ఎంతో ఇష్టమైన వాళ్లని తన కుటుంబ సభ్యులా చూసుకునేవాడు. ప్రతి ఉదయం గౌరి పాలు ఇస్తుంది. ఆ పాలను పల్లె పిల్లలు ఆనందంగా తాగుతారు. నంది మాత్రం తన బలంతో పొలాలు దున్ని రాముకి సహాయం చేస్తాడు. ఇద్దరూ భిన్నమైనా ఎప్పుడూ కలిసి పనిచేస్తూ జీవిస్తారు. ఒక వేసవిలో భూమి ఎండిపోయి చిట్లిపోయింది. రాము ఆందోళనగా, ఇలా నీళ్లు లేకపోతే పంటలు ఎలా పెరుగుతాయి అన్నాడు. గౌరీ మృదువుగా అంది, నంది, మనం రాముకి సహాయం చేద్దాం. నంది తల ఊపుతూ, అవును గౌరి, మనం కలిసి చేస్తే ఏదైనా సాధ్యమే అన్నాడు. ఇద్దరూ ఖాళీ కుండలతో బండిని లాగుతూ నదివైపు బయలుదేరారు. ఎండ మండుతున్నా ఆగలేదు. నదిలో నీరు నింపి తిరిగి వచ్చారు. గౌరీ తన పాలను దాహంతో ఉన్న పిల్ల కడెద్దులకి ఇచ్చింది. నంది తన బలంతో నీటి కుండలు మోశాడు. కొన్ని రోజుల్లో పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. రాము సంతోషంగా నవ్వుతూ, మీరిద్దరి శ్రమ వల్లే మన పల్లె తిరిగి బతికింది అన్నాడు. రాత్రి చంద్రకాంతిలో గౌరీ అంది, నందిని బలం నాకు గర్వం. నంది నవ్వుతూ, నీ ప్రేమే నా శక్తి గౌరీ అన్నాడు. ఇద్దరూ మెల్లగా కళ్ళు మూసుకుని చంద్రుని కింద ప్రశాంతంగా నిద్రపోయారు. ప్రేమశ్రమ ఐక్యతకు ప్రతీకలా. చిన్న చిన్న మెరుపులు మొరల్: నిజమైన స్నేహం బలం మరియు ప్రేమ కలిసినప్పుడే జీవితం సార్థకమవుతుంది. కలిసి ఉన్నప్పుడు ఏ కష్టం పెద్దది కాదు. ఒక అందమైన పల్లెలో లాలీ అనే అమ్మ ఎలుగుబంటి కాదు, ఏనుగు, అందమైన ఆడ ఏనుగు, ఆమె చిలిపి కుమారుడు అప్పుడుతో కలిసి ఉండేది. పండుగలప్పుడు గ్రామస్థులు వారిని పట్టువస్త్రాలు, గంటల పువ్వుల హారాలు వేసి చాలా అందంగా అలంకరించేవారు. ప్రతి ఉదయం లాలి అప్పుడును నదివద్దకు తీసుకెళ్లేది. అప్పుడు నీళ్లు చల్లుతూ ఆడుకుంటాడు. లాలి కూడా నీళ్లు చల్లి నవ్వేది. ఒకరోజు అప్పుడు అడిగాడు, అమ్మా, మనం ఈ అందమైన దుస్తులు ఎందుకు వేసుకుంటాం? లాలి మృదువుగా చెప్పింది, మనమందరికి సేవ చేస్తాం. ఈ అలంకరణ వినయంగా ప్రేమగా ఉండమని గుర్తుచేస్తుంది. ఆ సాయంత్రం భారీ ఆలయ ఉత్సవం. ఇద్దరూ చాలా అందంగా అలంకరించబడ్డారు. అప్పుడు తన తల్లిలా ఉన్నానని గర్వపడ్డాడు. కాని ఊరేగింపు మధ్యలో అప్పుడు గన్నేకాయల బండిని చూసి మరీ చిలిపిగా అక్కడికి వెళ్లి తనతానే మార్గం తప్పిపోయాడు. లాలి భయపడి గట్టిగా అరచింది, అప్పూ, ఎక్కడున్నావు? తల్లి స్వరం వినగానే అప్పుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు, కళ్లలో నీళ్లు. లాలి తన తొండంతో అతన్ని నిమిరి చెప్పింది, బాబూ, మనకి నిజమైన ఆభరణం ఈ దుస్తులు కాదు, ప్రేమ భద్రత కలిసి ఉండడమే. అప్పుడు అమ్మను కౌగిలించుకుని ఇక ఎప్పుడూ ఆమెను వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. చిన్న చిన్న మెరుపులు నీతి. నిజమైన అందం ప్రేమలో దగ్గర ఉండడంలో, భద్రతలో ఉంది. ఒక అందమైన కిచెన్లో టామీ టమాటా మరియు టోస్టీ బ్రెడ్ మంచి స్నేహితులుగా ఉండేవారు. వాళ్లు ఎప్పుడూ నవ్వుతూ ఒకరికి ఒకరు సహాయం చేస్తూ సరదాగా గడిపేవారు. ప్రతి ఉదయం టామీ కౌంటర్ మీద గుండ్రంగా గిరగిరా తిరుగుతాడు. టోస్టీ బ్రెడ్ బాక్స్ నుంచి చేతులు ఊపుతూ పలకరిస్తాడు. ఒకరోజు టామీ జారి టేబుల్ నుంచి పడిపోవడానికి సిద్ధమయ్యాడు. టోస్టీ తన చిన్న బ్రెడ్ చేతులు చాపి అతన్ని కాపాడాడు. ధన్యవాదాలు టోస్టీ, టామీ అన్నాడు. స్నేహితులు అలా చేస్తారు, టోస్టీ నవ్వుతూ చెప్పాడు. తరువాత ఇద్దరూ కలిసి వంట చేయడానికి ప్రయత్నించారు. టామీ తన రసపు చుక్కలు జోడించాడు. టోస్టీ తన మజాకా కదలికలతో అన్నీ కలిపాడు. కిచెన్ కొద్దిగా గందరగోళంగా అయినా వారు నవ్వుతూ శుభ్రం చేసుకున్నారు. సాయంత్రం ఇద్దరూ
పసుపు రంగు సోఫా మీద కూర్చుని కిచెన్ లైట్లు చూస్తారు. ఈరోజు చాలా బాగుంది, టామీ అన్నాడు. నీతో ఉన్న ప్రతిరోజూ బాగానే ఉంటుంది, టోస్టీ అన్నాడు. ఇద్దరూ హైఫై ఇచ్చుకుని నవ్వుకున్నారు. నీతి: స్నేహం అన్నది ఏ వంటకానికైనా అసలైన రుచికరమైన పదార్థం.